ఉన్నదా లేదా, సరే జిల్లాకు ఒక మన పార్టీ ఆఫీస్ ఉన్నదా లేదా అనే విషయాలన్నీ పక్కన పెడితే మనం ముందు నిత్యానంద గారితో మాట్లాడి మనం అక్కడ మన పార్టీని స్థాపించి మన జెండాను నిలబెట్టాడా, ఆ తర్వాత మనం ఫర్దర్గా ముందుకు పోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా బాగా ధనదాహం ఉన్నటువంటి వ్యక్తిగా తెలుస్తా ఉండదు మనకు. ఎందుకంటే ఓయమ్మ చిన్న కథ కాదు, అదే మామూలు కథ కాదు. ఎందుకంటే మన అన్నను మించిపోయినట్టుగా ఉన్నాడు ఆయన. సో మీ అభిప్రాయం ఏందనేది మిమ్మల్ని తెలుసుకోవాలి, మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలి నేను. ఎందుకంటే అన్నను ప్రధానమంత్రిని చేయాలని మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారో, మరి కైలాస దేశానికి ప్రధానమంత్రిని చేర్చే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అభిప్రాయం నాకు తెలియాలి. కాబట్టి నేను డైరెక్ట్గా సరే ఇతర మార్గాలు పట్టుకొని మనం పోయి మాట్లాడుకొని వచ్చినప్పటికీ కూడా మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియాలి కదా. మీరేమనుకుంటున్నారో నాకు తెలియాలా. మీరు అన్నను కైలాసకి చేద్దామా, ఒక దేశానికి చేద్దామంటే ఆ దేశానికే చేర్చాము. మరి ఆడ కరెన్సీ కూడా కొత్తగా ఉన్నదంట. ఆ కరెన్సీ మీద మన అన్న బొమ్మ వేద్దామా, లేదంటా ఉంటే రాజారెడ్డి గారి బొమ్మను వేసుకుందామా. కైలాస అనేటువంటి దేశంలో కరెన్సీని కూడా కొత్తగా రిలీజ్ చేస్తానన్నాడు ఎవరు, మన నిత్యానంద స్వామి రిలీజ్ చేస్తా అన్నప్పుడు మన అన్న దగ్గర మంచి మంచి ఆలోచన విధానం ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి. మన అన్న దగ్గర ఉండేటువంటి ఆలోచనలు పక్కనోడి దగ్గర ఎవరికాడ ఉండవు. ఎవడు ఆలోచన చేసేటువంటి అంత శక్తి సామర్థ్యం కూడా ఉండదు అనేది నా అభిప్రాయం. సో అందుకోసం అని చెప్పి మనం ఇప్పుడు కైలాసంలో మనం స్కూళ్ళు కట్టినా, ఇంకేమన్నా బిల్డింగ్లు కట్టినా, లేదు ఎయిర్పోర్ట్లు కట్టినా, లేదు హాస్పిటళ్ళు కట్టినా, లేదు కలెక్టర్ ఆఫీసులు కట్టినా, డీజీపీ ఆఫీసు కట్టినా, ఏవి కట్టినా కూడా మన పార్టీ రంగులు వేసుకోవచ్చు. అదేవిధంగా అక్కడ కరెన్సీని కూడా మనమే తయారు చేయాలి. కాబట్టి కరెన్సీ మీద కూడా తాతగారు అయినటువంటి రాజారెడ్డి గారి బొమ్మ వేసుకోవచ్చు, లేదు సినాయన గుర్తుగా సినాయన బొమ్మ వేసుకోవచ్చు. పెద్ద అయినా సరే అది వేరే విషయం, సినాయన బొమ్మ వేసుకోవచ్చు. ఎందుకంటే అత్యంత ప్రేమగా చిన్నాయన అని పిలిచేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన గుర్తుగా ఆయన బొమ్మనైనా వేసి నోట్ల కట్ల మీద మరి చేసుకోవచ్చు. కాబట్టి మనం స్వామి నిత్యానంద గారితో మాట్లాడి ఆ తరువాత మనం ఏదైనా ముందుకు పదామా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఇది మింగలేని పరిస్థితి, ఇది మింగేది కాదు. గులకరాయన పోతే మనోడికి తగిలి మళ్ళీ వెల్లపల్లి శ్రీనివాసుకు తగిలే, మన పార్టీ కార్యకర్తలనే కారు కింద వేసి తొక్కిచ్చిమి. ఇప్పుడు ఏదో మళ్ళా బస్సు యాత్ర అంటున్నాడు. ముందు పక్క బస్సులో ఆర్కే రోజాను, వెనక పక్క బస్సులో విడుదల రజనీని కూర్చొని కూడా ఎవరు వచ్చి మన అన్న దగ్గరికి వచ్చి చూసేటువంటి పరిస్థితులు ఈరోజు కనపడడంలే. ఈ బాధలన్నీ ఎందుకు? మన దగ్గర బ్రహ్మాండంగా యలహంక ప్యాలెస్లో నోట్ల కట్టలు ఉన్నాయి. ఆ నోట్ల కట్టలను తీసుకొని పోయి మనం కైలాసలో పెట్టుబడి పెట్టుకున్నామంటే ఆ దేశమే మందిగా ఉంటుంది. సరే